పంచినటువంటి నీచ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని డిక్లరేషన్ డిమాండ్ చేసినటువంటి హిందూ సంఘాలు కానీ, ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ డిక్లరేషన్ని డిమాండ్ చేసినందుకు ఒక ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు ఇవ్వాల్సి వస్తుందని, ఇదేమి హిందూ ధర్మం, ఇదేమి దేశం అని చెప్పి విలువలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తిరుమల కొండపైన చేయనటువంటి కుట్రలు లేవు. అన్ని కుట్రలని ఖచ్చితంగా తిప్పికొడతాం. అందులో ఎటువంటి ఆలోచన లేదు. జగన్మోహన్ రెడ్డి మీ కుట్రల నుంచి, మీ కుతంత్రాల నుంచి, మీ నేర పూరితమైనటువంటి ఆలోచనల నుంచి ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆ శక్తిని మాకు ప్రసాదిస్తాడు. ఖచ్చితంగా మేము ఆ పవిత్రతని కాపాడుతాం. ఇప్పటికైనా కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన తప్పుకి ఎవరైనా పశ్చాత్తాపడడం ఖాయం. కానీ అసలు నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులే నాయకులైనప్పుడు, దేవుడి మీద భక్తి లేనటువంటి కరుణాకర్ రెడ్డి లాంటి వాడు చైర్మన్ అయినప్పుడు ఇక్కడ ఈ భక్తి మీద కానీ దేవుడి మీద కానీ ఏ గౌరవం ఉంటుంది? ఇలాంటి వాళ్ళు చేసిన తప్పులకి పశ్చాత్తాపడకుండా తప్పులు చేయడమే పనిగా పెట్టుకొని తిరుమల కొండపైన ఆచార వ్యవహారాలపైన, కోట్ల మంది భక్తుల నమ్మకం పైన ప్రతిరోజు దాడి చేసేటువంటి ఈ నీచుల్ని ప్రజలందరూ గమనించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అవును, ఇప్పుడు ఈ మద్యం బాటిళ్ళ విషయము, సీసీ ఫుటేజీ, క్యూఆర్ కోడ్, ఎక్కడ ఎవరు మద్యం బాటిల్ కొనుగోలు చేశారు, ఆ టోల్ గేటు, సీసీ కెమెరాల ఆధారంగానే కదా ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ మోహన్ కృష్ణ కోటి వైసీపీ సోషల్ మీడియా వ్యక్తి ఇవన్నీ ఆ టెక్నాలజీ భగవంతుణ్ణి, ప్రజల్ని మోసం చేయించాము కానీ భగవంతుణ్ణి మోసం చేయలేరు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి సాక్ష్యాలతో సహా ఇప్పుడు బయట పెట్టినటువంటి పరిస్థితి. ఏదైనా పాపం పండడానికి కొంత టైం పడుతుందన్న. పాపం పండిన రోజు భగవంతుడు ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి నేరాలు, ఘోరాలు అన్నిటికీ త్వరలో శిక్ష పడతారు.